మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక పాటను చూశాను. ఆ పాట పేరు యేసే నా నిజ రక్షకుడు అనేటువంటి పాట. ఈ పాటలో నేను చూసింది ఏంటంటే హల్లెలూయా అనేటువంటి ఆ పాట వచ్చినప్పుడు సహజంగా మనం హల్లెలూయా అంటే ఇలా 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 చూపిస్తాం. హల్లెలూయా హల్లెలూయా చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం తెలియజేస్తాం. ఈ పాటలో మీరు చూస్తే అదేదో లైక్ డీజేకి చేసినట్లుగా ఏదో ఇళ్ళలా అంటారు చూసారా, ఈ మధ్య కొత్తగా ఏంటి అంటూ ఉన్నారు. అంటే మనం మామూలుగా సహజంగా యూట్యూబ్లో మామూలుగా మన వీడియోలు చూసినా మనకి అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి కదా, అలాంటిది ఏదో ఒక ఫిలింలో ఉన్నటువంటి చిన్న స్టెప్ ఏదో ఇట్లాగా ఇట్లా డీజే ఇట్లా అంటారు చూసారా, ఆ టైప్లో హల్లెలూయా హల్లెలూయా అంట. ఇది హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఇది హల్లెలూయా అంట. ఇది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఇది కూడా హల్లెలూయా అంట. ఇలా హల్లెలూయా హల్లెలూయా అంట. ఏంటండి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? యూ వాంటెడ్ టు మోడర్నైజ్ ద సాంగ్ అండ్ మోడర్నైజ్ ద వర్షిప్. ఓకే, బట్ దెర్ ఆర్ సమ్ ఏమంటారు డాగ్మెటికల్ థింగ్ దట్ యూ కెనాట్ చేంజ్. మీరు మార్చలేనటువంటివి, మార్చకూడనివి ఉంటాయి కొన్ని. అందులో హల్లెలూయా అన్నప్పుడు దేవుని స్తోత్రంలో కామన్గా చేతులెత్తి దేవుని స్తుతించడం దట్స్ వెరీ కామన్. అంతేగాని సమ్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఏమంటారంటే స్టెప్స్ వేస్తూ అట్లా చేయడం ఏంటి? ఇది హల్లెలూయా ఏంటి? ఇలా 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 అనడం హల్లెలూయా ఏంటి? మళ్ళీ హల్లెలూయా హల్లెలూయా ఏంటి ఇదంతా? అలాగంటారా హల్లెలూయా అని? నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటారా బాబు, ఏదో సినిమా స్టెప్ని అడాప్ట్ చేసినట్లు ఉంది ఇందులో, ఎట్లా చేస్తున్నారు ఏంటి అని అనిపించింది. యాక్చువల్లీ మీరు చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హో హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 పరమ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. అంటే రాను రాను వర్షిప్ ఎలా తయారైందంటే లెట్స్ ఎంజాయ్, లెట్స్ ఎంటర్టైన్, లెట్స్ అట్లాగే ఉంది. లెట్స్ ఎంజాయ్ చేద్దాం, ఎంటర్టైన్ చేద్దాం, ఆనందిద్దాం అనే దాంట్లోనే ఉంది తప్ప దేవుని ఆరాధిద్దాం అనే దాంట్లో లేదు. అంటే దెర్ ఇస్ నో సీరియస్నెస్ ఇన్ ప్రైజింగ్ గాడ్, బట్ ఇట్ ఈస్ సింప్లీ లైక్ let's enjoy and let's entertain, let's have some fun. See, God's presence is not fun. దేవుని సన్నిధి ఫన్ కోసం కాదు. దేవుని సన్నిధి యెహలోక సంబంధమైనటువంటి కొన్ని స్టెప్స్ వేస్తూ చక్కగా నవ్వుతూ ఏదో కాళ్ళతో స్టెప్పులు, చేతులతో ఇలా ఇలా అనడం దానికోసం కాదు. దిస్ ఇస్ నాట్ అలా కాదు. దేవుని సన్నిధిలో ఆనందించవచ్చు. దావీదు నాట్యం వేశాడు కదా అని అంటూ ఉంటారు. దావీదు నాట్యం వేసింది ఆ టైప్ ఆఫ్ నాట్యం కాదు. మీరు యూదుల చరిత్ర గురించి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు తెలుసుకోవాలి. మాటకు వస్తే దాన్ని దావీదు నాట్యంతో పోల్చకూడదు. ఎందుకంటే దావీదు నాట్యం వేసింది అది డిఫరెంట్ ఇష్యూ అండ్ డిఫరెంట్ టైం, అండ్ అది ఒక సందర్భం, అది వేరే విషయం. దాన్ని తీసుకొచ్చి మనం ప్రతిదానికి ఆపాదించకూడదు. ఓకేనా? సో ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. సో హల్లెలూయా అనేటువంటిది ఎప్పుడైనా సరే ఇది హల్లెలూయా, పైన చేతుల పైకి అయితే దేవుని ఆరాధిస్తాం. అది ఎప్పుడైనా మనం చేస్తాం. అంతేగాని ఇలా డీజే స్టెప్పుల లాగా ఇలా అనడం అవి కాదు. ఓకే, మరి ఎందుకు దే ఆర్ బీయింగ్ క్యారీడ్ అవే?
that's what I feel like. They are being carried away with the worldly styles, the worldly things that is going on in the world. Okay, so ప్రపంచంలో జరుగుతున్నటువంటి మన సమాజంలో జరుగుతున్నటువంటి కొంచెం వరల్డ్లీ వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. అంటే సుపరిచితమేమి కాదు వారు, కానీ కొన్ని మంచి మంచి పాటలు చేశారు, చాలా సంతోషం. బట్ వై డూ యూ వాంట్ టు బి క్యారీడ్ అవే ఆఫ్ ఆల్ దీస్ వరల్డ్లీ థింగ్స్ అండ్ వరల్డ్లీ యాక్షన్స్ అండ్ వై యూ వాంట్ టు ఎంటర్టైన్ యువర్ పీపుల్? యూ బెటర్ వర్షిప్ ద లార్డ్. మనం దేవుణ్ణి వర్షిప్ చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేర్ షుడ్ బి సీరియస్నెస్ ఇన్ ప్రైజింగ్ గాడ్. దేర్ కుడ్ బి అ జాయ్, దట్ కుడ్ బి అ జాయ్. ఓకే, జాయ్ అనేది ఉండాలి, సంతోషం ఆనందం ఉండాలి, కానీ అది ఓన్లీ థింగ్స్ వలె ఓన్లీ వాళ్ళ వల్లే ఉండకూడదు. సో ఐ హోప్ దట్ ఇట్ ఈస్ ఇది నేను సద్విమర్శగా చేస్తున్నాను. ఓకే, నేనేమి ఏమంటారంటే విమర్శ చేయడం కాదు, సద్విమర్శ చేస్తున్నాను. సో దట్ ఎవ్రీబడి షుడ్ కరెక్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్. ఇంకొకసారి నుంచి అందరూ వాటిని కరెక్ట్ చేసుకోవాలని, అలాగే బ్రదర్ జోయల్ అండ్ బాబ్ కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. దట్ ఈస్ నాట్ ద వే వీ షుడ్ వర్షిప్ ద లార్డ్. యూ మే ఫీల్ లైక్ జాయ్ అండ్ ఫన్ అండ్ లైక్ దేర్ ఇస్ నో ఫన్. దట్ షుడ్ నాట్ బి, ఐ మీన్ వరల్డ్లీ టైప్ ఆఫ్ థింగ్ కాదు. యూ కెన్ ఎంజాయ్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, వై నాట్? దేవుని సన్నిధిలో ఆనందించవచ్చు, సంతోషించవచ్చు, తప్పేం కాదు. కానీ ఈ టైప్ ఆఫ్ ఓన్లీ హల్లెలూయా ఎప్పుడు ఇది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది హల్లెలూయా కాదు, వేరే వాటికి మీరు అన్న అట్లాంటి స్టెప్స్ అది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ హల్లెలూయా ఈజ్ లైక్ దిస్ ఓన్లీ. హల్లెలూయా ఎప్పుడు కూడా ఇలా పైకే. హల్లెలూయా ఎప్పుడు ఇలా పైకే, హల్లెలూయా ఇలాగే, అంతేగాని ఇలా 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 తర్వాత ఇలా 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 అలా కాదు. సో ఐ హోప్ దట్ యూ బెటర్ కరెక్ట్ దట్ వన్. సో దయచేసి ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. ఇది క్రిస్మస్ సీజన్, అండ్ క్రిస్మస్లో చాలా కొరియోగ్రఫీస్ అవి జరుగుతూ ఉంటాయి. వాటిలో కూడా హల్లెలూయా ఎప్పుడు కూడా చేతులు పైకే, కానీ ఎప్పుడు కిందకి అనరు. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అది కూడా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏదో సమ్ డీజే స్టెప్ ఇలా ఏదో మూవీలో ఏదో ఉంటుంది కదా. ఐ డోంట్ నో దట్ పర్ఫెక్ట్లీ, ఐ డోంట్ నో, బట్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ దట్. ఏదో సంథింగ్ ఇలా ఏదో స్టెప్ ఉంటుంది కదా, అలా చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ సారీ. నేను సడన్గా దాన్ని చూసి వాట్ కైండ్ ఆఫ్ స్టఫ్, ఏంటి స్టెప్ ఇది, అసలు ఇదేం స్టెప్ రా బాబు, హల్లెలూయాకి ఎట్లా కూడా స్టెప్ వేస్తారా, ఇదా హల్లెలూయా అంటే ఎట్లా అంటారా, ఇలా డీజే లాగా ఇలా అంటారా, అండ్ ఇలా చూపిస్తారా అని నేను ఆశ్చర్యపోయాను. ఐ థాట్ లైక్ ఐ వాంటెడ్ టు రియల్లీ కరెక్ట్ దట్ వన్. సో ఎస్, యాజ్ అ గాడ్ సర్వెంట్ అండ్ యాజ్ అ థియాలజియన్ అండ్ బైబిల్ కాలేజ్ లెక్చరర్ అండ్ దేవుని వాక్యం తెలిసిన వాడిగా, తోటి దైవ సేవకునిగా నేను మిమ్మల్ని సద్విమర్శ చేస్తున్నాను, కరెక్ట్ చేస్తున్నాను. దయచేసి ఇంకోసారి అలా చేయకండి. దయచేసి అలా పిల్లల్ని కూడా అలా ప్రోత్సహించకండి. దట్ ఈస్ నాట్ ద వే, అండ్ దట్ ఈస్ నాట్ ద వే యూ షుడ్ వర్షిప్ ద లార్డ్.